సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి ఇటు భాష్యం ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్. 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నాం. భాష్యం ప్రవీణ్ గారు ఏదైతే డిస్కస్ చేశారో ఆయన విలేజ్లో 24,000 ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. శ్రావణ్ గారు కూడా 3 గ్రామాలు యాక్చువల్గా చేశారు. ఆ 3 గ్రామాలు కూడా యాక్సెప్ట్ చేశారు. అది దాదాపు 12,000 ఎకరాలు వస్తుంది. 12,000 సుమారుగా కూలింగ్ ఇవ్వడానికి. మనం రాజధాని సిఆర్ఈ ఫస్ట్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో మనం స్పోర్ట్స్ సిటీ పెట్టాం. దాంట్లో 1,671 హెక్టార్లు మనం ఆల్రెడీ పెట్టేసాం సార్. ఆ భూమిని ఏం చేస్తాం మరి? అంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది, దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు 7,000 ఎకరాలు పెట్టిండేది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి, అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం. ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్టు 120 ఎకరాలు పెట్టున్నాం. దాంట్లో కోర్కి 120 ఎకరాలు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి. ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా, స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2,500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇటు పక్క మూలపాడు పక్కన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఆనుకొని కూడా భూమి తీసుకుంటాము 2,000 ఎకరాలు. యాక్చువల్గా అంటే రివర్కి ఆ పక్క ఉండేది చూడమని నేను కూడా చూశాను. అది వాటర్లో మెర్జ్ అవుతుంది. అయితే రోడ్డుకి అవతల సైడ్ యాక్చువల్గా ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని అవతల కూడా కొంత ల్యాండ్ ఉందని యాక్చువల్గా వారు పర్సూ చేస్తున్నారు. వారితో డిస్కస్ చేస్తాం సార్. అందుకని సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చారు. కృష్ణా రివరు, ఇటు నేషనల్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ లోపల యాక్చువల్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ అదేవిధంగా ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ కానీ చూడమన్నారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన వాటికే పూర్తిగా వినియోగంలోకి తేలేదు, ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పలేదన్నది రైతులు మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నప్పటికి కూడా కొన్ని బలమైన అనుమానాలు ఉన్నాయి సార్. అంటే వాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్. సో వీటిని ఎట్లా అడ్రస్ చేయబోతుంది సార్? అంటే నేను అందరు రైతుల సోదరులు చెప్తున్నాను, 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ అనౌన్స్ చేసి మీ దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి కొంత టైం అయింది. ఆ తర్వాత దాన్ని లేఅవుట్ చేయడానికి సింగపూర్ వాళ్ళకి ఇస్తే అది 6 months to 8 months పట్టింది. అదైన తర్వాత
మళ్ళా దాంట్లో యాక్చువల్గా అంటే వాళ్ళు చేసింది మాస్టర్ ప్లాన్, తర్వాత లేఅవుట్ చేయడానికి మళ్ళా ఒక 6 months పట్టింది. అదైన తర్వాత అక్కడ టవర్స్ అవి కట్టడానికి యాక్చువల్గా అది చేయటానికి ఫస్ట్ మాకి అని యాక్చువల్గా జపాన్ వాళ్ళకి ఇచ్చాం. వాడు సరిగా చేయకుండా ఉంటే ఒక 8 నెలలు పోయింది. ఆ తర్వాత లండన్ ఇవన్నీ అయిపోయే లోపల ఏంటంటే 2018 వచ్చేసింది. సో మేము గతంలో ఇచ్చిన టెండర్లన్నీ ఆల్మోస్ట్ 2018-19లోనే, అంటే ఎలక్షన్స్కి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలల ముందు ఆ పీరియడ్లోనే అవన్నీ కట్టాం. ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. లీగల్ హర్డిల్స్ అన్నీ ఓవర్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క 34,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నాం 217 చదరపు కిలోమీటర్లో, దాంట్లో ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేఅవుట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కొండవీటి వాక్ కానీ, పాల వాక్ కానీ, లేదా గ్రావిటీ కెనాల్ కానీ, లేదా అధికారులకు 4,000 బిల్డింగ్స్ కానీ, లేదా ఇప్పుడు శాంక్షన్ అయిన టవర్స్ 5 టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, తర్వాత హైకోర్టు కానీ కంఫర్టబుల్గా రాబోయే 3 సంవత్సరాలు పూర్తయిపోద్ది. గతంలో ఒకటి గుర్తుపెట్టి రైస్ అవుతుంది, లాస్ట్ 1 yearలో లాస్ట్ 8 months 6 monthsలో టెండర్లు ఇచ్చాం. 3 సంవత్సరాల ప్రాజెక్టు 6 నెలలు 8 నెలలు ఇచ్చింది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్, ప్లానింగ్ ఇవన్నీ చేయడానికి పట్టింది. అందువల్ల ఎవరైతే రైతు సోదరులు ఇచ్చారో వాళ్ళది 100% 100% 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. అది చేసి స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ తీసుకొని అక్కడ ఇవి పెడుతున్నామో దానివల్ల ఈ యొక్క భూమి విలువ పెరుగుతుంది, సస్టైన్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.